విజయ్, తర్వాత ఉంది సమయం. నువ్వేం పండిస్తున్నావు, ఎన్ని ఆవులు ఉన్నాయి, నీ పరిచయము, ఫోన్ నెంబర్ చెప్పు. అందరికీ నమస్కారం. నేను గత 6 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. నేను ప్రకృతి వ్యవసాయం ఏ విధంగా మొదలుపెట్టానంటే, నేను ఈ వరంగల్ దగ్గర చెన్నారం అనే గ్రామంలో కోళ్ళ ఫామ్లో నేను పని చేయడానికి వెళ్ళాను. అప్పుడు నా దగ్గర అప్పుడు పెద్ద ఫోన్ కూడా లేకుండా ఉండే, నా దగ్గర జియో ఫోన్ ఉండే. ఆ జియో ఫోన్ వచ్చినాక గురుగారు విజయరామ్ గారి వీడియోలు చూశాను. హెచ్ఎంటీవీ నేలతల్లిలో గురుగారు విజయరామ్ గారి వీడియోలు ప్రతి ఒక్కటి 6 నెలలు నేను కంటిన్యూగా చూశాను. అంతకు మునుపు మాకు ఎద్దులుండే గతంలో ఆవులుండే. ఆవు గురించి నాకు అప్పుడు తెలియదు. విజయరామ్ గారు గురుగారు ఆవు గురించి చెప్పినాక ఖచ్చితంగా ఆవును తీసుకెళ్ళి సాకాలి, ఏ విధంగానైనా ఆవు సాకాలనే ఉద్దేశంతో జనవరిలో 2019 జనవరిలో అక్కడి నుంచి వెళ్ళి నేను సావుకారి దగ్గర 2 ఆవులుంటే ఆ 2 ఆవులని 50,000కి తీసుకున్నాను. 50,000కు అక్కడి నుంచి వెళ్ళి అవి మళ్ళీ 3 ఈతలు ఇన్ని ఆవులు అయినా సరే ఆయన వేరే కోతలకి అమ్మేస్తున్నాడు, పాలు ఇవ్వట్లేదని. అయితే విజయరామ్ గారి వీడియోలు చూసినాక ప్రకృతి వ్యవసాయం చేయాలి. గతంలో నేను కెమికల్ వ్యవసాయం చేసి అందులో నష్టాలను చవి చూసి ప్రకృతి వ్యవసాయం చేయాలి, కెమికల్ వ్యవసాయంలో ఎటువంటి లాభం లేదు, మనం పెట్టే పెట్టుబడులు దానికి అంతంత మాత్రమే ఉంటున్నాయి అనేది తెలుసుకున్నాక 6 నెలలు విజయరామ్ గారి వీడియోలు చూసి అందులో ప్రకృతి వ్యవసాయం చేయాలనే దృఢ నిశ్చయంతో అప్పటి నుంచి 2 ఆవుల్ని తీసుకెళ్ళి ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను. ప్రకృతి వ్యవసాయం చేయాలి, మంచి ఆహారం నేను తీసుకోవాలి, అలాగే నాకు బ్రతకడానికి డబ్బులు అవసరం. అందుకు నేను ఆ కూరగాయలను పండించుకొని ప్రకృతి ఎస్పీకే కృషి వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేయాలనే సంకల్పంతో అప్పటి నుంచి ప్రతి చుట్టూరుగా మా సరౌండింగ్ 4-5 విలేజ్లు, ఎర్రబెల్లిగూడెం, మెచరాజపల్లి, కాచ్కల్, ఇనుగుర్తి, అయ్యగారిపల్లి, సోమారం, ఈ ఊర్లు తిరుక్కుంటా ప్రకృతి వ్యవసాయాన్ని మేము పండించిన కూరగాయలు మందులు లేకుండా పండించడం అని చెప్పేసి ఊరూరా తిరిగాను. తిరిగే క్రమంలో సార్ అప్పుడు విత్తనం ఎలా అని ఫిబ్రవరిలో పెట్టారు. నాకు విత్తనం కావాలని అప్పుడు తిరుగుతుంటే అశోక్ అన్న గారు వారు విజయరామ్ గారితో తిరిగి అప్పుడు వ్యవసాయం చేశారు, వాళ్ళు అక్కడ చేశారని చెప్పినాక నేను అదే విధంగా వెళ్తుంటే ప్రభాకర్ గారు వాళ్ళ దగ్గర ప్రకృతి వ్యవసాయం వాళ్ళు చేస్తున్నారు, అందరి పేర్లు ఫోన్ నెంబర్లు రాసుకుంటున్నారు. నేను దోసకాయలు అమ్ముకుంటే ఇట్లా మందులు కొట్టని పంట అని నేను వాళ్ళ ఇంటికి పోయి చెప్తే అక్క విజయలక్ష్మి గారు అరే నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి నేను వాళ్ళ దగ్గరికి నేను ఫోన్ నెంబర్ ఇస్తే మా దగ్గర నవారా, కుజిపటాలియా, మైసూర్ మల్లిగా ఈ బియ్యం ఉన్నాయని చెప్పారు వాళ్ళు. అయితే ఆ విత్తనం నేను తీసుకున్నాను. అక్కడ వాళ్ళు నాకు కల్తీ ఉన్న నవారా బియ్యం అంటే కొన్ని కల్తీలు ఉండేవి, ఆ నవారా బియ్యం విత్తనం, మైసూర్ మల్లిగా విత్తనం, ఈ 2 విత్తనాల్ని అప్పటి నుంచి పోషించుకుంటూ నేను వాటిని పండిస్తున్నాను. దాని తర్వాత అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ఇట్లనే ముందుగా ప్రచారం చేయాలని నేను కూరగాయలు వేసుకొని ఇప్పటి వరకు కూడా ప్రకృతి వ్యవసాయంలో కూరగాయలు పండించుకుంటూ అదేవిధంగా ఆవుల్ని పోషించుకుంటూ నేను 2 తీసుకున్న ఆవులు, దాని తర్వాత ఇంకొక 2 ఆవులు తీసుకున్నాను. దాంతో ఇప్పుడు నా దగ్గర 16 ఆవులు ఉన్నాయి. గురువుగారు విజయరామ్ గారు జైపాల్ రెడ్డి గారి మీటింగ్లోకి వచ్చారు. అక్కడ వచ్చి నా దగ్గర గురుగారి ద్వారా నేను వ్యవసాయం చేయడం వల్ల ఆవులు నేను సాకుతున్నాను సార్ అంటే, విజయ్ నువ్వు ఆవుల్ని సాకుతున్నావు కదా అని చెప్పేసి నాకు గురువుగారు 25,000 రూపాయలు అప్పుడు నాకు ఆవుల కోసం నువ్వు వాటికి మేత ఖర్చులకు దేనికోసం వాడుకో అని చెప్పేసి 3 డేస్లో నాకు 25,000 రూపీస్ గురుగారు విజయరామ్ గారు పంపించడం జరిగింది. ఆర్థికంగా అదే విధంగా ఉన్నానని సోమారం విలేజ్లో గోశాలకు వచ్చినటువంటి మేడం గారు, మౌనికా మేడం గారు, జర్మనీ మేడం గారు మా విలేజ్కి వచ్చి ప్రకృతి వ్యవసాయం చేసడం చూసి ఇంత ఒక్కరిని నువ్వు చేస్తున్నావు అని చెప్పేసి అక్కడికి వచ్చి 5 డేస్ మేడం గారు అక్కడ స్పెండ్ చేసి గోవులకు షెడ్డు లేదు మేడం అని అంటే నాకు 40x30 షెడ్డు మేడం గారు వేయించడం జరిగింది. అదేవిధంగా నేను ఇప్పుడు అక్కడ 16 ఆవుల్ని సాకుతున్నాను.
నాకు ఎంతటి ఒడిదుడుకులు వచ్చినా కుటుంబంలో కానీ నా చుట్టుపక్కల రైతుల గురించి నేను ఏదో చెడుగా చెప్పాలని కాదండి. ఎవరైనా ఆవును కాపాడాలంటే ఎందుకు ఈ రోజుల్లో ఇప్పుడు మేము ట్రాక్టర్లు దున్నుతున్నాయి, ట్రాక్టర్లు దున్నుకుంటే నీకెందుకు ఇవన్నీ ఆవులు అని చెప్పి ప్రతి ఒక్కరు విమర్శిస్తుంటే భవిష్యత్ తరాలకు ఇదే అవసరం, వేరేది కాదు అని చెప్పేసి ఎంతైనా ఆవుల్ని కాపాడాలనే దృఢ సంకల్పంతో ఈరోజు నేను 16 ఆవుల్ని మేపుకుంటూ ప్రకృతి వ్యవసాయ విధానాన్ని ప్రచారం చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో నేను ఈరోజు కూడా మా పొలంలో ఒక 7-8 రకాల కూరగాయలు మొదటి వర్షాకాలంలో వర్షాధారంగా మనకు ఏం పంటలకు వేరే కూరగాయలు పండించలేం కాబట్టి ముందు పత్తి వేసుకొని రెండో సీజన్లో కూరగాయలు వేసుకొని ఇప్పుడు నేను కూరగాయలను ప్రతి ఊరూరా తిరిగి అమ్ముతాను. నేను ఆర్గానిక్ విధానంలో పండిస్తున్న కూరగాయలని చెప్పేసి నేను ఎక్కువ ధరకు అమ్మను. ఊళ్ళో ఉన్నోళ్ళు మనం ఎంతో ఎక్కువ రేటు అమ్మాల్సిన అవసరం లేదండి. కెమికల్ టమాటా ఈరోజు 40 నుంచి 50 కూడా అమ్మింది. నా దగ్గర దేశీ టమాటా ఉందండి, నేను అదే 30-40 రూపాయలకే అమ్ముతాను. అయితే మనం ఒక్క దగ్గర పోసినప్పుడు 10 రూపాయల కిలో తీసుకునేటోళ్ళు మన దగ్గర నుంచి సరుకు డైరెక్ట్ వినియోగ దగ్గర చేరితే మనకు 20 నుంచి 30 రూపాయలు ఉన్నా సరిపోతుందండి. మనం 50 కేజీల టమాటా అంటే 1500. ఒక 4-5 రకాల ఆకుకూరలు తీసుకపోతే ఒక రైతు రోజు ఒక 1000 నుంచి 1500 సంపాదిస్తాడు. అదేవిధంగా నేను ఆవుల్ని సాక్కుంటూ 7-8 రకాల కూరగాయలని ఇప్పుడు మా పొలంలో ఆల్రెడీ ఉన్నాయి, అవి చేస్తున్నాను. ఇంకొకటి, మనం ప్రకృతి వ్యవసాయం చేసేటప్పుడు భూమి చెప్తుందండి మనకు. ప్రకృతి వ్యవసాయం ఏంటంటే 6 సంవత్సరాల కాంచెల్లి మా నేలలో ఎటువంటి రసాయన ఎరువులు లేవు కాబట్టి పోతుంటే విజయరామ్ గారు చెప్పే ప్రతి మాట నా మైండ్లో తిరుగుతుందండి. భూమి పులికరిస్తుంది, భూమి మాట్లాడుతుంది అని చెప్తారు. నిజంగా నేల తల్లి మీద చెప్పులు తీసి కాలు పెడితే స్పాంజ్ ఉంటుందండి, మెత్తగా, అంత మెత్తగా ఆ భూమి ఉందండి ఈరోజు నా పొలంలో. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు బానోత్ విజయ్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9000-254-357. నేను ఆ దేశీ ఆవులతోటి మనం ఆవుల దగ్గర పాలు రావంటాం, వస్తాయి ఖచ్చితంగా. 1-2 లీటర్ల ఆవులు పాలు వస్తాయి. థ్యాంక్ యూ. ఈ సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మాది మహబూబాబాద్ డిస్టిక్, నెల్లికుదురు మండలం, ఎర్రబెల్లిగూడెం గ్రామం. ఈరోజు రైతులు మా దగ్గర నుంచి ఉన్నారు. ప్రకృతి వ్యవసాయం మీద అవగాహన చూడాలనుకుంటే మా పొలంకి రండి, నేను పొలం చూపిస్తాను, నేను వేసిన కూరగాయలు చూపిస్తాను. కాకరకాయ, సోరకాయ, బీరకాయ, దోసకాయ, కీర దోస, ఇవన్నీ మనం పెద్ద మొత్తంలో చేసేటోళ్ళు 20 ఎకరాలు చేస్తున్నారు కావచ్చు. మనము 1 ఎకరంలోనే ఇవన్నీ పెట్టి నేను పండిస్తున్నాను. ఎవరికైనా సందేహం ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడగలరు. నా ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఫోన్ చేసి రండి, మీకు సమయం ఇస్తాను, అక్కడ చూపిస్తాను. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.